మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దాటేదారేది శివబాబా తన చేయందిస్తే దరికి చేరగలిగేను. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. చీకటిలో వెలుగును చూడగలం. రావణ మాయా రాజ్యముపై జయమే పొందును మన సైన్యం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. దిగులెందుకులే మనమదిలో ఆకాశ హద్దులే చేరుకొని శివబాబా ఉడికే చేరుద్దాం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. మనమంతా బాబా పిల్లలము, ఆ స్వర్గమే నేలకు దింపగలం. ఇక ఎవ్వరి వల్ల కాని పని మనమెంతో సులువుగా చేయగలం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సర్వ ఖజానాలతో మిమ్మల్ని సంపన్నంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కేవలం ఈశ్వరీయ మతాన్ని అనుసరించండి, బాగా పురుషార్థం చేసి వారసత్వం తీసుకోండి, మాయతో ఓడిపోకండి. ప్రశ్న: ఈశ్వరీయ మతము, దైవీ మతము మరియు మనుష్య మతము ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి? జవాబు: ఈశ్వరీయ మతం ద్వారా పిల్లలు మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతం ద్వారా మీరు సదా సుఖంగా ఉంటారు, ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయంలోనే లభించిన మతము. అయితే మళ్ళీ కిందకి దిగుతారు. మానవ మతము మిమ్మల్ని దుఃఖీగా చేస్తుంది. ఈశ్వరీయ మతంను అనుసరించేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయం ఉండాలి. ఓం శాంతి. తండ్రి అర్థాన్నైతే తెలిపించారు. నేను ఆత్మ, శాంతి స్వరూపాన్ని. ఓం శాంతి అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుకొస్తుంది.
నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని. తర్వాత కర్మేంద్రియాలు లభించినప్పుడు శబ్దంలోకి వస్తుంది. మొదట కర్మేంద్రియాలు చిన్నవిగా ఉంటాయి, తర్వాత కర్మేంద్రియాలు పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకారుడు. మాట్లాడాలంటే వారికి కూడా రథం కావాలి. ఆత్మ అయిన మీరు ఎలాగైతే పరంధామంలో ఉండి ఇక్కడికి వచ్చి టాకీగా అవుతారో అలాగే తండ్రి కూడా చెప్తూ ఉన్నారు. మీకు జ్ఞానం ఇచ్చేందుకు నేను కూడా టాకీ అయ్యాను. తండ్రి తన పరిచయాన్ని, తన రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది ఆత్మీక చదువు, అది భౌతికమైన శారీరక చదువు. వారు స్వయాన్ని శరీరంగా భావిస్తారు. మనం ఆత్మలము, ఈ చెవుల ద్వారా వింటున్నామని ఇతరులెవ్వరూ చెప్పరు. తండ్రి పతిత పావనులని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. వారే వచ్చి స్వయంగా వారెలా వస్తారో అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ వలె గర్భంలో ప్రవేశించరు. శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తారు. ఇక ఏ ప్రశ్నలు రావు. ఇది నా రథము. ఇతన్ని తల్లి అని కూడా అంటారు. అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇదే అన్నిటికంటే పెద్ద నది, కానీ నీటి నది కాదు. ఇది మహానది, అంటే అన్నిటికంటే పెద్ద జ్ఞాన నది. కనుక తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను మీ తండ్రిని. మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను కూడా అలా మాట్లాడుతున్నాను. నా పాత్ర అందరికంటే చివరిలో ఉంది. మీరు పూర్తిగా పతితమైనప్పుడు మిమ్మల్ని పావనంగా చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణలను ఇలా తయారు చేసిందెవరు? ఈశ్వరుడు తప్ప ఇతరులెవరూ చేయలేరు. అనంతమైన తండ్రే స్వర్గానికి యజమానిగా చేసి ఉంటారు కదా. ఆ తండ్రే జ్ఞానసాగర్లు. ఈ మానవ సృష్టికి చైతన్యమైన బీజముని వారే చెప్తారు. ఆది మధ్యాంతాలు నాకు తెలుసు. నేను సత్యాన్ని, చైతన్య బీజ రూపాన్ని. ఈ సృష్టి వృక్ష జ్ఞానము నాలో మాత్రమే ఉంది. దీన్ని సృష్టి చక్రము లేక డ్రామా అని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. హద్దులోని డ్రామా 2 గంటలు ఉంటుంది. ఈ డ్రామా రీలు 5000 సంవత్సరాలది. సమయం గడిచే కొద్దీ 5000 సంవత్సరాల కంటే తక్కువ అవుతూ పోతూ ఉంటుంది. మొదట మనము దేవీ దేవతలుగా ఉండేవారమని మీకు తెలుసు. నెమ్మదిగా మనము క్షత్రియ కులంలోకి వచ్చేసాము. ఈ రహస్యమంతా బుద్ధిలో ఉంది కదా. కనుక దీనిని స్మరిస్తూ ఉండాలి. మనమే మొదట పాత్రను అభినయించేందుకు వచ్చాము. కావున మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశాము. సమయం గడుస్తూ పోతుంది కదా. లక్షల సంవత్సరాలనే మాటే లేనే లేదు. లక్షల సంవత్సరాల గురించి ఎవ్వరూ ఆలోచన కూడా చేయలేరు. మనం దేవీ దేవతలుగా ఉండేవారమని తర్వాత పాత్ర చేస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా సుఖం తగ్గిపోతూ వస్తుంది. ప్రతి వస్తువు సతో ప్రధానంగా, సతో రజో తమోగా అవుతుంది. తప్పకుండా పాతవైపోతాయి. ఇది అనంతమైన విషయము. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అందరూ ఒకే విధంగా ఉండరు. తప్పకుండా అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. చక్రం గురించి అర్థం చేయించటం అన్నిటికంటే సులభము. డ్రామా మరియు వృక్షము, ఈ 2 ముఖ్య చిత్రాలు. కల్పవృక్షం అనే పేరుంది కదా. కల్పము ఆయువు ఎన్ని సంవత్సరాలో ఎవరికీ తెలియదు. మానవ మతాలు అనేకమున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు మీరు
అనేక మనుషుల మతాల గురించి కూడా తెలుసుకున్నారు. అంతేకాక ఈశ్వరీయ మతాన్ని గురించి కూడా అర్థం చేసుకున్నారు. ఎంత వ్యత్యాసం ఉన్నది! ఈశ్వరీయ మతం ద్వారా మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇతర ఏ మతాల ద్వారా కానీ, దైవీ మతము లేక మానవ మతాల ద్వారా కానీ వాపస్ వెళ్ళలేరు. దైవీ మతం ద్వారా కూడా మీరు కిందకే దిగేతారు. ఎందుకంటే కళలు తగ్గిపోతూ వస్తాయి. ఆసురీ మతం ద్వారా కూడా దిగిపోతారు. కానీ దైవీ మతంలో సుఖం ఉన్నది, ఆసురీ మతంలో దుఃఖం ఉన్నది. దైవీ మతం కూడా ఈ సమయంలో ఆ తండ్రి ఇచ్చిందే. అందువల్లే మీరు సుఖంగా ఉంటారు. అనంతమైన తండ్రి ఎంత దూరం నుండి వస్తారు. మనుషులు సంపాదన కొరకు విదేశాలకు వెళ్తారు. చాలా ధనం సంపాదించిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, నేను పిల్లలైన మీ కొరకు చాలా ఖజానాలు తీసుకొస్తాను. ఎందుకంటే నేను మీకు చాలా ధనం ఇచ్చాను. అదంతా మీరు పోగొట్టుకున్నారు. వాస్తవానికి ఎవరైతే ప్రాక్టికల్గా పోగొట్టుకున్నారో వారితోనే మాట్లాడతాను. 5000 సంవత్సరాల మాట మీకు గుర్తుంది కదా? అవును బాబు, 5000 సంవత్సరాల క్రితం మీరు కలుసుకున్నాను, మీరు వారసత్వం ఇచ్చారని అంటారు. బేహద్దు తండ్రితో తప్పకుండా బేహద్దు వారసత్వం తీసుకున్నామని మీకు గుర్తొచ్చింది. బాబా మీ నుండి నూతన ప్రపంచం యొక్క రాజ్య పదవిని వారసత్వంగా తీసుకున్నాను. మంచిదే. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి. బాబా మాయాభూతము మమ్మల్ని ఓడించిందని చెప్పకండి. దేహాభిమానానికి వశమైన తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు. లోభ వశమై లంచం తీసుకున్నారు. విధిలేని పరిస్థితి మాట వేరే. లోభం లేకుంటే కడుపుకు పూజ జరగదని బాబాకి తెలుసు. పర్వాలేదు, భలే తినండి, కానీ ఎక్కడైనా చిక్కుకొని మరణించకండి. మీరే దుఃఖపడతారు. ధనం లభిస్తే సంతోషంగా తింటారు. పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి పనులు చేయకండి. దానికి నేను బాధ్యుడును కాదు. పాపం చేస్తే జైలుకు వెళ్తారు. అచ్చట జైళ్ళు మొదలైనవి ఉండవు. డ్రామా ప్లాన్ అనుసారము కల్పక్రితం ఎలా వారసత్వం 21 జన్మలకు లభించిందో మళ్ళీ అదే విధంగా తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. పేద ప్రజలు, ధనిక ప్రజలు, కానీ అక్కడ దుఃఖము ఉండదు. ఈ తండ్రి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. అందరూ ఒకే విధంగా తయారవ్వలేదు. సూర్యవంశ చంద్రవంశ రాజ్యంలో అందరూ కావాలి కదా. తండ్రి మనకు విశ్వచక్రవర్తి పదవిని ఎలా ఇస్తున్నారో పిల్లలకి తెలుసు. మళ్ళీ మనం కిందకి దిగిపోతాము. అంతా స్మృతికి వచ్చింది కదా. పాఠశాలలో చదువు గుర్తుంటుంది కదా. ఇక్కడ కూడా తండ్రి స్మృతిని ఇస్తూ ఉన్నారు. ఆత్మీక చదువును మొత్తం ప్రపంచంలో మరెవ్వరూ చదివించలేరు. గీతలో కూడా మన్మనాభవ అని వ్రాయబడి ఉన్నది. దానిని మహామంత్రమని, వశీకరణ మంత్రమని అంటారు. మాయపై విజయం పొందే మంత్రము. మాయను జయిస్తే జగత్తును జయిస్తారు. పంచవికారాలనే మాయ అని అంటారు. రావణ్ చిత్రము చాలా స్పష్టంగా ఉంది. 5 వికారాలు స్త్రీలోనివి, 5 వికారాలు పురుషుల్లోనివి. వాటి ద్వారా గాడిదగా అనగా టట్టుగా అయిపోతారు. అందువల్లే రావణుని తలపైన గాడిద తల చూపిస్తారు. జ్ఞానం లేనప్పుడు మనం కూడా అలాగే ఉండేవారమని మీరిప్పుడు తెలుసుకున్నారు. తండ్రి కూర్చొని ఎంతో రమణీయమైన విషయాలను చదివిస్తూ ఉన్నారు. ఆయన సుప్రీం టీచర్. వారి ద్వారా మనము ఏం చదువుకుంటున్నామో దానిని మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము. మొదట చదివించే వారిలో నిశ్చయం చేయించాలి. ఆ తండ్రి మాకు
ఈ విషయాలు అర్థం చేయించారని చెప్పండి. మీరు వింటారో వినరో మీ ఇష్టము. మీరు అనంతమైన తండ్రి కదా. శ్రీమతం శ్రేష్టంగా చేస్తుంది కనుక శ్రేష్టమైన నూతన ప్రపంచం కూడా తప్పకుండా కావాలి కదా. మనము మురికి ప్రపంచంలో ఉన్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. అక్కడ మనం స్వర్గంలో వైకుంఠంలో సదా సుఖంగా ఉంటాము. ఇక్కడ నరకంలో ఎంతో దుఃఖంలో ఉన్నారు. దీనిని నరకము అనండి, లేక విషయ వైతరణి నది అనండి, పేరు ఏదైనా ఇది పాత చీచీ ప్రపంచము. సత్యయుగ స్వర్గం ఎక్కడా, కలియుగ నరకం ఎక్కడా అని మీరిప్పుడు ఫీల్ చేస్తారు. స్వర్గాన్ని అద్భుతమైన ప్రపంచమని అంటారు. త్రేతాయుగాన్ని కూడా అలా అనరు. ఇక్కడ ఈ మురికి ప్రపంచంలో ఉండేందుకు మనుషులకు ఎంతో ఖుషీ కలుగుతుంది. పేడ పురుగును భ్రమరము భూభూ అంటూ తన సమానంగా చేస్తుంది. మీరు కూడా బురదలో పడి ఉండినారు. బాబా వచ్చి భూభూ చేసి మిమ్మల్ని పురుగుల నుండి అంటే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. కాబట్టి మీకు ఎంత ఖుషీ ఉండాలి. పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. అనంతమైన తండ్రి తెలిపే జ్ఞానము చాలా సులభమైనది. తండ్రి సత్యంగా చెప్తున్నారని హృదయానికి తెలుస్తుంది. ఇప్పుడు అందరూ మాయా అనే ఊపిలో చిక్కుకొని ఉన్నారు. వెలుపలి షో చాలా ఎక్కువగా ఉన్నది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా వచ్చి మనల్ని ఊబి నుంచి రక్షించి స్వర్గానికి తీసుకువెళ్తారు. స్వర్గం అనే పేరు ఉన్నారు. ఇప్పుడు స్వర్గం లేదు, కేవలం దాని చిత్రం మాత్రమే ఉన్నది. స్వర్గానికి యజమానులైన మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. భలే భక్తి మార్గంలో ప్రతిరోజు మందిరాలకు వెళ్ళేవారు. కానీ ఈ జ్ఞానం ఏమాత్రమూ లేదు. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని, వీరి రాజ్యము ఎప్పుడు ఉండేదో ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది మరెవ్వరికీ తెలియదు. దేవీ దేవతా ధర్మానికి బదులు హిందువులమని అంటున్నారు. ప్రారంభంలో హిందూ మహాసభ అధ్యక్షుడు వచ్చాడు. మనం వికారి ఆసుర్లము, స్వయాన్ని దేవతలమని ఎలా పిలుచుకుంటాము? మీరొస్తే దేవీ దేవతా ధర్మస్థాపన మళ్ళీ ఎలా జరుగుతుందో అర్థం చేయిస్తాము. మేము మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాము. కూర్చొని నేర్చుకోండి అని పిల్లలు చెప్పారు. అందుకు ప్రెసిడెంట్ దాదాగారు మాకెక్కడ తీరిక ఉంది అని జవాబిచ్చాడు. తీరిక లేకుంటే దేవతలుగా ఎలా అవుతారు? ఇది చదువు కదా. పాపం వారి అదృష్టంలో లేదు, చనిపోయాడు. అలాగని వారు ప్రజల్లోకి వస్తారని కాదు, అలా రారు. ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ పవిత్రంగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తుందని విని వచ్చాడు. సతయుగంలోకి రాలేడు, మళ్ళీ హిందూ ధర్మంలోకే వస్తాడు. మాయ చాలా ప్రబలమైనదని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఏదో ఒక తప్పు చేయిస్తూ ఉంటుంది. ఏదైనా ఎప్పుడైనా విరుద్ధమైన పాపం జరిగితే తండ్రికి సత్యమైన హృదయంతో వినిపించాలి. రావణ ప్రపంచంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. అనేక జన్మల పాపులమని అంటూ ఉంటారు. ఇది ఎవరన్నారు? ఆత్మనే చెప్తుంది. తండ్రి ముందు లేక దేవతల ముందుకెళ్ళి ఆత్మనే అలా అంటుంది. జన్మల నుండి మనం తప్పకుండా పాపం చేస్తూ వచ్చామని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తూ ఉన్నారు. రావణ రాజ్యంలో మీరు పాపాలు తప్పకుండా చేశారు. అనేక జన్మల నుండి చేసిన పాపాలనైతే వర్ణించలేరు. ఈ జన్మలోనివి వర్ణించగలరు. అవి వినిపించినా తేలికగా అవుతారు. సర్జన్ ముందు జబ్బు ఏమిటో వినిపించాలి. ఫలానా వారిని చంపాను
దొంగతనం చేశాను ఇలా వినిపించేందుకు సిగ్గుపడరు. కానీ వికారాల గురించి వినిపించేందుకు సిగ్గుపడతారు. సజ్జన్ ముందు సిగ్గుపడితే జబ్బెలా బాగవుతుంది? చెప్పకపోతే లోపలే మనసు తింటూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయలేరు. సత్యం వినిపిస్తే స్మృతి చేయగలరు. తండ్రి అంటూ ఉన్నారు, నేను సర్జన్ను, మీకు ఎన్ని మందులు ఇస్తూ ఉన్నాను? మీ శరీరం సదా కంచనంగా అవుతుంది. సర్జన్కు తెలిపినందున తేలికైపోతారు. కొంతమంది వారంతకు వారే వ్రాస్తారు, బాబా మేము జన్మాంతరాలు పాపాలు చేశాము, పాపాత్ముల ప్రపంచంలో పాపాత్ములుగానే అయ్యాము. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయరాదు. ఈ తండ్రి సత్యమైన సద్గురు, అకాలమూర్తి. వారెప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు అకాల తఖ్త్ అని పేరుంచారు. కానీ వారికి అర్థం తెలియదు. తండ్రి అర్థం చేయించారు. ఇది ఆత్మల సింహాసనం, బ్రుకుటిలోనే శోభిస్తుంది. తిలకం కూడా ఇక్కడే దిద్దుకుంటారు కదా. నిజానికి తిలకం ఒక బిందువు వలె ఉంచుకునేవారు ఇప్పుడు మీకు మీరే తిలకం ఇచ్చుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే చాలా సర్వీస్ చేస్తారో వాళ్ళు పెద్ద మహారాజులుగా అవుతారు. నూతన ప్రపంచంలో పాత ప్రపంచంలోని చదువుని చదవరు. అందువల్ల ఇంత ఉన్నతమైన చదువుపై చాలా అటెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ కూర్చొని ఉన్న కొంతమంది బుద్ధి యోగం బాగుంటుంది, కొంతమందిది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. కొంతమంది 10 నిమిషాలు, కొంతమంది 15 నిమిషాలని వ్రాస్తారు. ఎవరి చార్ట్ బాగుంటుందో వారికి నష ఎక్కుతుంది. బాబా ఇంత సమయం మేము మీ స్మృతిలో ఉన్నాము, 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం మేము మీ స్మృతిలో ఉన్నామని ఎవ్వరూ వ్రాయలేరు. బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అందరూ ఏకరసంగా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండ్రి ఎంతో మధురాతి మధురమైన ప్రేమైన మాటల ద్వారా వినిపిస్తారు. ఈ విధంగా ఏ గురువు నేర్పించలేదు. గురువు ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు. గురువు ద్వారా వేల మంది నేర్చుకుంటారు కదా. సద్గురువు నుండి మీరు ఎంత నేర్చుకుంటారు? ఇది మాయను వశపరుచుకునే మంత్రము. మాయ అంటే పంచవికారాలు. ధనాన్ని సంపద అని అంటారు. వీరి దగ్గర చాలా సంపద ఉందని లక్ష్మీనారాయణలను గురించి చెప్తారు. లక్ష్మీనారాయణలను ఎప్పుడూ తల్లి తండ్రి అని అనరు. ఆదిదేవుడు ఆదిదేవిని జగత్పిత జగదాంబ అని అంటారు. వీరిని అలా అనరు. వీరు స్వర్గానికి యజమానులు. అవినాశి జ్ఞానధనం తీసుకొని మనం ఇంత గొప్ప ధనవంతులుగా అయ్యాము. అంబ వద్దకు అనేక ఆశలతో వెళ్తారు. లక్ష్మీ వద్దకైతే కేవలం ధనం కొరకే వెళ్తారు. ఇతర ఏదీ కోరరు. అందువల్ల ఎవరు గొప్ప? అంబ వద్ద ఏం లభిస్తుందో, లక్ష్మి వద్ద ఏం లభిస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మి నుండి కేవలం డబ్బు మాత్రమే వేడుకుంటారు. అంబా నుండి మీకు సర్వస్వము లభిస్తుంది. అంబా పేరు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మాతలు దుఃఖం కూడా చాలా సహించవలసి వచ్చింది. అందువల్లనే మాతల పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. మంచిది అయినా తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. చక్రాన్ని స్మృతి చేయండి, దైవీ గుణాలు ధారణ చేయండి, చాలామందిని మీ సమానంగా చేయండి. మీరు గాడ్ ఫాదర్ విద్యార్థులు. కల్పకృతం కూడా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే లక్ష్యము. ఇది నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన కథ. అచ్చా,
मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే। ధారణ: మీ వ్యాధిని సర్జన్ వద్ద ఎప్పుడూ దాచకూడదు. మాయాభూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. స్వయానికి రాజ్య తిలకం ఇచ్చేందుకు సేవ తప్పకుండా చేయాలి. స్వయాన్ని అవినాశి జ్ఞాన ధనం ద్వారా ధనవంతులుగా చేసుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోరాదు. చదువుపై పూర్తి గమనం ఉంచాలి. వరదానము: కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణం చేసే ప్రకృతి జీత్ మాయా జీత్ భవ. సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. ఈ యుగంలో సదా నేను కళ్యాణకారి ఆత్మను, నా కర్తవ్యం మొదట స్వకళ్యాణం చేసుకోవడం, తర్వాత అందరి కళ్యాణం చేయడం అనే స్వమానం సదా గుర్తుండాలి. మనుష్య ఆత్మలనే కాదు, ప్రకృతికి కూడా కళ్యాణం చేసేవారము. అందుకే ప్రకృతి జీత్ మాయా జీత్ అనబడతాము. ఎప్పుడైతే పురుషైన ఆత్మ ప్రకృతి జీత్ అవుతారో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాయిగా అవుతుంది. వారు ప్రకృతి లేక మాయ యొక్క అలజడిలోకి రాలేరు. వారిపై అకల్యాణ వాయుమండలం యొక్క ప్రభావం పడదు. స్లోగన్: ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవిస్తూ మాన్యనీయ ఆత్మలుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం. మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత. చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు. దరి చేరే దారిలో నా శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత. చింతేల బాబా చింత, చింతేల బాబా చింత.
సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత, చింతేల బాబా చెంత. ఓ